अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीहुल मख्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. కాబా నిర్మాణం, హజ్రే అస్వద్ వివాద పరిష్కారం. ఖురైష్ కాబా గృహ పునర్నిర్మాణాన్ని ప్రారంభించిన రోజులవి. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు 35 సంవత్సరాల వయస్సు. ఈ నిర్మాణానికి కారణం, అప్పటికి కాబా గృహం కేవలం కొంచెం ఎత్తుగల 4 గోడలతో నలుచదరంగా ఉండేది. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం కాలం నుండే దాని ఎత్తు 9 మూరలు, దాని పైకప్పు లేదు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు దొంగలు అందులో దాచిపెట్టిన ధనాన్ని దోచుకోవడం జరిగింది. ఈ కారణమే కాకుండా దాని నిర్మాణం జరిగి చాలా కాలం అయ్యింది. కట్టడం బలహీనంగా కూడా అయ్యింది. గోడల్లో పగుళ్ళు కనిపిస్తున్నాయి. ఆ సంవత్సరమే పెద్ద వరదలు వచ్చాయి. వరదల ప్రవాహం కాబా గృహం వైపు ఉండటం వల్ల అది ఏ క్షణాన్నైనా కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకని ఖురైష్ దాని హోదాను, పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో దాన్ని తిరిగి నిర్మించడానికి పూనుకున్నారు. ఈ దశలో ఖురైష్ తెగవారు కాబా గృహ నిర్మాణంలో కేవలం ధర్మసమ్మతమైన డబ్బునే వాడాలని, దానికి వ్యభిచారం నుండి వసూలైన సొమ్ము కానీ, వడ్డీ ద్వారా లభించిన డబ్బు కానీ, ఒకరి హక్కును కొల్లగొట్టి సంపాదించిన ధనాన్ని కానీ వాడరాదని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. కొత్త కట్టడాన్ని నిర్మించడానికి పాత కట్టడాన్ని కూల్చవలసి వచ్చింది. పాత కట్టడాన్ని కూల్చడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. చివరికి వలీద్ బిన్ ముగిరా మఖ్జూమి అనే వ్యక్తి ఆ పనిని ప్రారంభించాడు. అతను ఎలాంటి దైవశిక్షకు గురి కాలేదని గ్రహించిన వారు కూల్చడంలో అతనికి తోడ్పడ్డారు. ఇలా ఇబ్రాహీం అలైహిస్సలాం నిర్మించిన పునాదుల వరకు కూలుస్తూ వెళ్ళిన తరువాత అక్కడి నుండి కాబా గృహంను తిరిగి నిర్మించనారంభించారు. ఈ నిర్మాణ కార్యక్రమంలో ప్రతి తెగకు వారి పని అప్పగించబడింది. ప్రతి తెగ తమ వంతు రాళ్లను పోగు చేసుకున్నారు. నిర్మాణం ప్రారంభమైంది. బాకుమ్ అనే పేరుగల రోమన్ నిర్మాణ నిపుణుడు ఆ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నాడు. కట్టడం గోడలు హజ్రే అస్వద్ నల్లరాయి స్థానం వరకు లేవగానే హజ్రే అస్వద్ను దాని స్థానంలో ప్రతిష్ఠించే గౌరవం, ఔన్నత్యం ఎవరికి దక్కాలనే వివాదం తలెత్తింది. ఈ వివాదం 4-5 రోజుల వరకు కొనసాగింది. క్రమంగా అది తీవ్ర రూపాన్ని దాల్చి హరం, మక్కా లాంటి పవిత్ర స్థలంలో రక్తపాతం జరిగేటంత వరకు వెళ్ళింది. కానీ అబూ ఉమయ్యా మఖ్జూమి అనే ఓ వ్యక్తి దానికి పరిష్కార మార్గాన్ని చూపెట్టాడు. దాని ప్రకారం మస్జిదే హరం ద్వారం నుండి ఏ వ్యక్తి అయితే మొదట ప్రవేశిస్తాడో అతన్ని తమ వివాదానికి పరిష్కారకర్తగా చేసుకోవాలని సలహా ఇచ్చాడు. అందరూ ఈ సలహాను శిరసావహించారు. దైవలీల ఏమిటో కానీ ఆ సలహా తరువాత మొట్టమొదటగా దైవ ప్రవక్తే ఆ ద్వారం గుండా లోనికి ప్రవేశించారు. ప్రజలు ఆయన్ను చూడగానే, ఓహో, ఈయన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈయన అమానతుదారుడు, అమీన్, మేము ఆయన చెప్పినట్లుగానే నడుచుకుంటాము అని ముక్త కంఠంతో అరిచారు. ఆయన దగ్గరకు రాగానే అందరూ ఆ వివాదం వివరాలు వివరించి తీర్పు చెప్పమని అడిగారు. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఓ దుప్పటిని తెప్పించి పరిచి మధ్యలో హజ్రే అస్వద్ను ఉంచారు. వాదులాడుతున్న సర్దారులందరినీ పిలిచి, మీరంతా ఈ దుప్పటి అంచుల్ని పట్టి పైకెత్తండి అని కోరారు. అందరూ ఆయన చెప్పినట్లుగానే దుప్పటిని పైకి ఎత్తారు. దుప్పటి హజ్రే అస్వద్ స్థానం వరకు పైకి లేవగానే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతుల మీదుగా హజ్రే అస్వద్ను దాని స్థానంలో ఉంచేశారు. ఈ తీర్పు ఎంతో సమంజసమైన తీర్పు. జాతి అంతా దాన్ని స్వీకరించింది, గౌరవించింది. ఇటు ఖురేషీయులకు ధర్మసమ్మతమైన సొమ్ము సరిపోలేదు. అందుకని వారు ఉత్తరాన కాబా నిడివిలో దాదాపు 6 మూరల పొడవును తగ్గించాల్సి వచ్చింది. కాబా గృహపు మిగిలిపోయిన ఈ స్థలం భాగం
హిజ్ర్ మరియు హతీమ్గా పిలువబడుతుంది. ఈసారి నిర్మాణ సమయంలో కాబాలో ప్రతివాడు ప్రవేశించకుండా కేవలం అనుమతి పొందినవాడే ప్రవేశించాలనే ఉద్దేశంతో కాబా గృహ ద్వారాన్ని భూమికి కొంత ఎత్తున కట్టారు. కాబా గృహపు గోడల ఎత్తు 15 మూరలు అయిన తర్వాత లోపల 6 స్తంభాలు నిలబెట్టి పైనుండి కప్పు వేయడం జరిగింది. కాబా గృహం పూర్తి నిర్మాణ దశకు చేరినప్పుడు దాదాపు నలుచదరంగా తయారైంది. హజరే అస్వద్ ఉన్న గోడ, దానికి ఎదురుగా ఉన్న గోడ అంటే దక్షిణ ఉత్తర కుడ్యాల పొడవు 15 మీటర్లు. హజరే అస్వద్ ప్రదక్షిణ చేసే నేలకు 1.5 మీటర్ల ఎత్తున ఉంది. ద్వారం ఉన్న గోడ, దానికి ఎదురుగా ఉన్న గోడ అంటే తూర్పు పడమరల గోడల పొడవు 12 మీటర్లు. ద్వారం భూమికి 2 మీటర్ల ఎత్తున ఉంది. గోడల చుట్టూ కింది భాగంలో చుట్టూ ఉన్న పీఠం సరాసరి ఎత్తు 25 సెంటీమీటర్లు, సరాసరి వెడల్పు 30 సెంటీమీటర్లు. దీన్నే షాజే రవాన్ అని అంటారు. ఇది కూడా దైవగృహంలోని భాగమే. అయితే ఖురైష్ దాన్ని కట్టకుండా వదిలేశారు. దైవ దౌత్యానికి పూర్వపు సంగ్రహ జీవనం. దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారిలో వివిధ వర్గాలకు చెందిన గొప్పవారి గుణాలన్నీ కలగలిపి పోసిన ప్రతిరూపం అనడం సమంజసం. వారు ఆలోచన పటుత్వం, దూరదృష్టి, సత్యసంధతకు మారుపేరు. వారికి చురుకైన బుద్ధి కుశలత, దృఢం చిత్తం, సాధ్య లక్షణ, ధైర్యం లాంటి గుణాలు అధికంగానే అబ్బాయి. తన సుదీర్ఘ మౌనం ద్వారా ఆలోచన లోతుల్లోకి వెళ్ళి శాశ్వత పరిష్కారాన్ని, సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేసేవారు. దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం తన చురుకైన బుద్ధి కుశలత, సహజ ధోరణి ద్వారా జీవిత పరమార్థాన్ని, ప్రజల వ్యవహారాలను, సమాజాల స్థితిగతులను అధ్యయనం చేశారు. ఏ మూఢాచారాల్లో ఈ జాతులు నిండా మునిగి ఉండేవో వాటి ఎడల వెగటును కూడా ప్రదర్శించేవారు. కాబట్టి వారు వీటన్నిటికీ దూరంగా ఉంటూ పూర్తి స్ఫూర్తితో ప్రజల నడుమ జీవితం గడిపారు. అంటే ప్రజలు ఆచరించే సత్కార్యాల్లో పాలు పంచుకుంటూ ఇతర అర్థం లేని పనులకు దూరంగా ఉండి తన ఏకాంతం వైపునకు మరలేవారు. కాబట్టి ఆయన మద్యాన్ని ముట్టలేదు. దైవేతరుల సంతుష్టి కోసం బలి చేసిన పశువుల మాంసాన్ని తినలేదు. విగ్రహాల కోసం చేసే జాతరలలో, పండుగల్లో ఎన్నడూ పాల్గొనలేదు. వారు సల్లెల్లాహు అలైహి వసల్లంకు మొదటి నుండే ఈ అసత్య దేవతల ఎడల కలిగిన అసహ్యం, వెగటు మరే విషయంలోనూ కలగలేదు. చివరికి లాత్, ఉజ్జాల పేరున వేసుకునే ఒట్టు, ప్రమాణం గురించి పలికిన పలుకులు వినడం కూడా వారికి గిట్టేది కాదు. విధాత సంరక్షణ ఆయన్ను ఎల్లవేళలా కాపాడుతూ వచ్చిందనడంలో సందేహం ఏమాత్రం లేదు. ప్రాపంచిక వ్యసనాల్లో చిక్కుకోవడానికి మనస్సు ఆయన ప్రోత్సహించినప్పుడల్లా, లేదా కొన్ని దురాచారాల వైపుకు ఆయన మనస్సు లాగినప్పుడల్లా దైవ కటాక్షం అడ్డొచ్చి ఆయన్ను అటువైపునకు మరలకుండా చేసేది. ఇబ్నె అసీర్ ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం ఇలా ఉంది: అజ్ఞాన అరబ్బుల కార్యకలాపాల్లో 2 సార్లు తప్ప నా మనస్సు అటు వాలలేదు. కానీ అల్లాహ్ నన్ను దైవ దౌత్య గౌరవం లభించేటంత వరకు ఆ 2 సందర్భాలు తప్ప అలాంటి తలుపు కలగనీయలేదు. ఆ సంఘటనల వివరాలేమిటంటే, ఎగువ మక్కాలో నాతో కలిసి మేకలు కాసే ఓ కుర్రవానితో, నా మేకల్ని చూస్తూ ఉండు, నేను వెళ్ళి ఇతర యువకుల్లా అక్కడ రాత్రి జరిగే కథలు చెప్పే కార్యక్రమంలో పాల్గొంటాను అని చెప్పి బయలుదేరాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత మక్కాలోని మొదటి గృహం నుండే నాకు సంగీతం వినిపించింది. అదేమిటని కొందరిని అడగగా, ఫలానా వారి పెళ్లి జరుగుతుంది అని చెప్పారు. నేనక్కడనే సంగీతం వినడానికి కూర్చున్నాను. అల్లాహ్ నా చెవులను మూసివేశాడు. నేను నిద్రవడిలో ఒరిగిపోయాను. పొద్దు ఎక్కగా ఎండ వేడిమికి నాకు మెలకువ వచ్చింది. తిరిగి నేను నా మిత్రుని వద్దకు వెళ్ళిపోయాను. అతను వివరాలు అడగగా,
నేను విషయాన్నంతా చెప్పేశాను. ఆ తరువాత మరో రాత్రి ఈ మాటే చెప్పి నేను మరలా మక్కా వెళ్ళాను. ఆ రాత్రి కూడా అదే సంఘటన ఎదురైంది. ఆ తరువాత నాకు ఎన్నడూ తప్పుడు మార్గం వైపునకు వెళ్ళే తలంపు కలగలేదు. సహీ బుఖారీ గ్రంథంలో హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా ఉల్లేఖనం ప్రకారం కాబా గృహం నిర్మించేటప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హజరత్ అబ్బాస్ రాళ్ళు మోస్తున్నారు. హజరత్ అబ్బాస్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మీ లుంగీ తీసి భుజం మీద పెట్టుకోండి, రాళ్ళు ఒత్తుకోకుండా ఉంటాయి అన్నారు. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భూమి మీద పడిపోయారు. చూపులు ఆకాశం వైపునకు ఉన్నాయి. స్పృహ వచ్చిన వెంటనే నా లుంగీ అని అరవనారంభించారు. ఆయన లుంగీ వెంటనే కట్టడం జరిగింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన జాతిలోనే ఉత్తమ నడవడి, మహోన్నత నైతిక విలువలు, దాతృత్వ గుణాల రీత్యా అందరికంటే మిన్న కాబట్టి సల్లల్లాహు అలైహి వసల్లం అందరికంటే అధికంగా మానవత్వంలోనూ సభ్యతా సంస్కారాల్లోనూ ముందుండేవారు. మంచి పొరుగువానిగా, దూరదృష్టి గలవానిగా, అందరికంటే మిన్నైన సత్యసంధునిగా, పరిశుద్ధ మనస్కునిగా, దాతగా అలరారేవారు. జాతిలోకెల్లా సద్వర్తనుడు, మాటను నిలుపుకునేవాడు, అమానతులను అప్పగించేవాడు ఆయన కంటే మరెవరూ లేరు. జాతి ఆయన్ను అమీన్, అమానతుదారు లేదా అప్పగింతల సంరక్షకుడుగా పిలిచేది. హజరత్ ఆయిషా రజియల్లా అన్హా గారి ఉల్లేఖనం ప్రకారం సల్లల్లాహు అలైహి వసల్లం వ్యాధిగ్రస్తులు, ఆపదల్లో చిక్కుకున్న వారికి బాసటగా నిలిచేవారు, నిరుపేదలకు సహాయం చేసేవారు, అతిథిని సత్కరించేవారు, సత్య మార్గంలో కష్టాల పైలైన వారికి సహాయం అందించేవారు. మీరు కూడా ఓ మంచి శుభమైన పనిగా భావించి ఈ ఛానల్ను మీ బంధుమిత్రులకు పంపండి. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూసేవారు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.